బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల పాటు ఎన్నికల సన్నాహక భేటీలు వరుసగా నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు 13.6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులుండగా పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా సమాచారం. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల ఓటర్లున్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులని పరిష్కరించాకే తుది జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల పాటు ఎన్నికల సన్నాహక భేటీలు వరుసగా నిర్వహిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే ఎన్నికల సంఘం ఎన్నికలకు సమాయత్తమవుతుంది, తెలంగాణలో మరో 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహుశా ఈ వారమా లేకుంటే వచ్చే వారం రెండో వారంలో మొదటి రోజుల్లోనే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువస్తుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఈ తుది జాబితాలో చూసుకుంటే కనుక మొత్తం రాష్ట్రంలో 3,17,389 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మేల్ ఫీమేల్ అంటే పురుషులు చూసుకుంటే కనుక 1,58,71,493. అదేవిధంగా మహిళా ఓటర్లు తీసుకుంటే 1,58,43,339. అంటే దాదాపుగా ఒక 30-40 వేల ఓటర్లు మాత్రమే తేడా ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్ల విషయానికి వస్తే కనుక 2,553 మంది ఉన్నారు. అదేవిధంగా కొత్త ఓటర్లు, యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో 17,01,087 మంది ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా తొలగించిన ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి 6,10,694 ఓటర్లను తొలగించడం జరిగింది. ఈ ఓటర్లు కూడా మరణించిన వారు లేదా డూప్లికేట్ అంటే 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తొలగించమని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఈ ఓటర్ల జాబితాను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక యువ ఓటర్లు ఈసారి కీలకం కాబోతున్నారు మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే కొత్త ఓటర్లు, యువ ఓటర్లు దాదాపుగా 17 లక్షల పైచిలకు ఉన్నారు. అంటే 17 లక్షల పైచిలకు అంటే 119 నియోజకవర్గాల్లో దాదాపుగా 10 నుంచి 14 వేల మంది కొత్త ఓటర్లు ఉండబోతున్నారు. ఈ కొత్త ఓటర్లు ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నట్లు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే గెలుపు ఓటములు వీళ్ళే నిర్ణయించబోతున్నారు. 10 నుంచి 14,000, 15,000 వరకు ఈ కొత్త ఓటర్లు ఉన్నారంటే ఈ కొత్త ఓటర్లు, యువ ఓటర్లు ఎవరిని ఏ పార్టీ అయితే ఆకర్షిస్తుందో ఈ ఓట్లన్నీ కూడా అటువైపుకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పార్టీ అయితే యువ ఓటర్లను తీసుకుంటుందో, ఆ ఓట్లను తమ వైపు తిప్పుకుంటుందో ఆ పార్టీ దాదాపుగా గెలుపు ఖాయమని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 17 లక్షల ఓట్ల పైచిల కంటే ఒక్కో నియోజకవర్గానికి 14,000 పైచిలకు ఓటర్లు ఉండబోతున్నారు కొత్త ఓటర్లు. అంటే యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పుడు పార్టీలు ఏం చేస్తాయో చూడాలి. ఎందుకంటే యువ ఓటర్ల ప్రధానికి అందరికీ ముఖ్యం కాబట్టి ఈ యువ ఓటర్లు అంటే మనము గత ఎన్నికలు చూసాము. ఈ రాబోయే ఎన్నికలు కూడా చాలా టైట్ గా అంటే నెక్ టు నెక్ ఉండబోతున్నాయని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. అంటే నెక్ టు నెక్ వచ్చినప్పుడు గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం 3-4 వేలు, 5 వేలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి చాలా సీట్లలో. సో ఇప్పుడు ఈ యువ ఓటర్లకు సంబంధించి చూసుకుంటే కనుక 10 నుంచి 14 వేలు ప్రతి నియోజకవర్గంలో ఈ ఓటర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. చూడాలి మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో యువ ఓటర్లకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తాయిలాలు ప్రకటిస్తారో చూడాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో మహిళా ఓటర్లు కూడా చాలా కీలకం. ఎందుకంటే పురుషులతో సమానంగా దాదాపు ఒక 30,000 ఓట్లు తప్ప మిగతా అంటే దాదాపుగా
పురుష ఓటర్లతో సమానంగా ఉన్నారు. సో ఇక్కడ మహిళా ఓటర్లు కూడా కీలకం కాబోతున్నారు. అంటే ఈసారి మహిళలకి అదే విధంగా యువత అంటే కొత్త ఓటర్లకి యువ ఓటర్లకి ఏమి మేనిఫెస్టోలో ఏం తాయిలాలు ప్రకటిస్తారో దాన్ని బట్టే గెలుపు ఓటములు డిపెండ్ అయి ఉంటాయని చెప్పొచ్చు. ప్రియా. రైట్. అయితే శ్రీనివాస్, యువ ఓటర్లకు ఓటింగ్ సిస్టమ్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, వాళ్ళని ఎలా ఆకట్టుకోబోతున్నారు? అంటే యువ ఓటర్లకు సంబంధించి ఆల్రెడీ రేపు ఈ రోజు ఉదయం చూసాము కొత్త ఓటర్లని అంటే ఓటర్లని ఓటు వేసేందుకు గాను స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు వాక్ మ్యారథాన్ కావచ్చు, సైకిల్ థాన్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ సంబంధించి అనేక చైతన్య కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ చేపడుతుంది. అదేవిధంగా రేపటి నుంచి కూడా జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ఎస్పీలకు, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వబోతుంది. ఓటింగ్ శాతం పెంచే విధంగా అన్ని చర్యలు తీసుకోబోతున్నారు. అందులో భాగంగా యువతను ఓటింగ్ వైపు మళ్లించాలి. తద్వారా ఓటింగ్ శాతం పెంచుకోవడమే కాకుండా సరైన నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక చైతన్య కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారు. రేపు కూడా ఎన్నికల సంఘం రాష్ట్ర హైదరాబాద్ లో ఉండబోతుంది. రేపు టెక్ మహేంద్రాలో ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఎన్నికల సంఘానికి సంబంధించి ఏదైతే ఈవీఎంలు కావచ్చు, ప్యాట్లు కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా ఉండబోతాయి అనే వాటన్నిటి మీద కూడా ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రం మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో ఈ రోజు 3 రోజుల పాటు జరిగిన విషయాలతో పాటు భవిష్యత్తులో అంటే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఏదన్నా ఒక క్లూ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియా. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే 3 రోజుల పాటు ఎన్నికల సన్నాహక భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిర్వహణలు ప్రజల్ని ఎంత మేరకు ఆకట్టుకోబోతున్నాయి, ఎంత వరకు మార్చబోతున్నాయి? అంటే ఏం లేదు, 3 రోజుల పాటు కూడా ఎన్నికల నిర్వహణ మీదనే దృష్టి సారించారు. అంటే ఎన్నికల నిర్వహణకు కావాల్సినది ప్రధానంగా ఎన్నికల సిబ్బంది, రాజ్యసభ భద్రత, అదే విధంగా పార్టీల సహకారము, ఓటర్లను చైతన్యపరచడం, ఈ 3 అంశాల మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. సో ఈ 3 అంశాలకు సంబంధించి ఆల్రెడీ సిఎస్ తోని, చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూడా మాట్లాడారు. అదేవిధంగా నోడల్ అధికారులు అంటే మనకి జిల్లాలకు సంబంధించి జిల్లా ఎస్పీలు, అదేవిధంగా కలెక్టర్లు వస్తారు. సో కలెక్టర్లతో కూడా ఈ రోజు సమావేశం అయ్యారు. వారికి సంబంధించి ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఏవైతే పార్టీలు తాయిలాలు చూపిస్తుంటాయో వాటన్నిటి కూడా అంటే మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, వాటిని ఎట్లా నియంత్రించాలి, అదేవిధంగా ఈ నియంత్రణకు కావాల్సిన శాఖలు ఏవైతే ఉంటాయో దాదాపు 20 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీలన్నీ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈడీ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఇతర శాఖలు అంటే ఇవన్నీ కూడా మద్యాన్ని కావచ్చు, డబ్బుని కావచ్చు, ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాటి మీద నిఘా పెట్టాలి, వాటిని ఏ విధంగా పట్టుకోవాలన్న అంశాలన్నిటి మీద కూడా ఆయా శాఖల కోఆర్డినేషన్ మీదుగా వాళ్ళకి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని అవసరము, పోలింగ్ స్టేషన్ లో భద్రత ఏ విధంగా ఉంది, పోలింగ్ వచ్చే ఓటర్లకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా సున్నితమైన పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, వాటికి ఎంతమంది భద్రత కావాలి, అదేవిధంగా కేంద్ర బలగాలను ఎంతమందిని దించే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా వారితో చర్చించడం జరిగింది. వారి నుంచి వివరాలు తీసుకున్న తర్వాత ఎన్నికలకు సంబంధించి ఎన్ని ఈవీఎం మిషన్లు అవసరమవుతాయి, అదేవిధంగా బ్యాలెట్లు అంటే నామినేషన్స్ వేసిన తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఫైనల్ బ్యాలెట్ వస్తుంది, అంటే ఫైనల్ అభ్యర్థుల జాబితా వస్తుంది. దాన్ని బట్టి బ్యాలెట్ పేపర్లు ఎట్లా తయారు చేయాలి అన్న దాని మీద అన్నిటి మీద కూడా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ మేరకే ఇప్పుడు అధికారులు పనిచేయబోతున్నారు. ప్రియా. శ్రీనివాస్, చూసుకుంటే ఎన్నికలు అనగానే బోగస్ ఓట్లకి ఎక్కువ ప్రాధాన్యత వస్తూ ఉంటుంది వేయడానికి. సో ఈ బోగస్ ఓట్లని అధిగమించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఖచ్చితంగా ప్రతిసారి కూడా బోగస్ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. అందుకోసమే ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా వెబ్ క్యామ్ పెడుతున్నారు, అదేవిధంగా సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తున్నారు. ఈసారి సిబ్బందిని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక బోగస్ ఓట్లకు సంబంధించి ముందుగా ఈ ఓట్లను తొలగించడం జరిగింది. 6 లక్షల పైచిలకు ఓట్లు, అంటే ఇవన్నీ కూడా చనిపోయిన వారు లేదా ట్రిప్లికేట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళకి ఓటర్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటుగా మనకి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అవి కూడా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి బోగస్ ఓట్లు దాదాపుగా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ బోగస్ ఓట్లు వేయడానికి వస్తే వాటిని ఎట్లా నియంత్రించాలి, అదేవిధంగా ఒకవేళ పార్టీలు కూడా రంగంలో ఉంటాయి కాబట్టి
బోగస్ ఓటర్లను వస్తే వాటిని గుర్తించే వీలు అవుతుంది కాబట్టి అలాంటి సమయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాలన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం దృష్టి అయితే సారించింది. బోగస్ ఓట్లు పడకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకుంటుందని చెప్తున్నారు ప్రియా. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.